సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నేవీ కోస్ట్ గార్డ్ అధికారులు సూచించారు. విశాఖ జిల్లా భీమిలి మంగమారిపేటలో నేవీ కోస్ట్ గార్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మత్స్యకారులకు పలు కీలక సూచనలు చేశారు. ఒంటరిగా సముద్రంలోకి వెళ్లకూడదని, ముందుగా కుటుంబ సభ్యులకు, స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపారు. పడవపై జాతీయ జెండా ఎగరవేయటం, లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా తీసుకువెళ్లటం, పడవల రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవటం వంటి భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరసింహ విశాఖ నుంచి అందిస్తారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అటు కోస్ట్ గార్డు, నేవీ సిబ్బంది, మత్స్యశాఖ విశాఖలో పలు ప్రాంతాల్లో అయితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖ భీమిలి మంగమారిపేటలో అయితే కోస్ట్ గార్డు, అటు నేవీ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో అయితే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా మత్స్య వేటకు వెళ్ళి పలువురు గల్లంతైన విషయం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగము ఆయా ప్రాంతాలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే దిశగా బాటలు వేస్తుందని మనం చెప్పవచ్చు. మనతో పాటుగా అటు కోస్ట్ గార్డ్ అధికారులు, నేవీ అధికారులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే ఈ మత్స్యకార కుటుంబాలు కూడా ఈరోజు ఏదైతే ఈ వేటకు వెళ్ళి గల్లం తవ్వకుండా ఈ తరహా అవేర్నెస్ చేస్తున్నారు, ఇది ముఖ్య ఉద్దేశం ఏంటండి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కోస్ట్ గార్డులో ఎవరైతే వేటకు వెళ్తారో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం. ఎందుకంటే అవగాహన లేకుండా ఏదైనా చేసినా ఎందుకంటే అది చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అవగాహన అనేది చాలా కంపల్సరీ. ఏదైనా కానీ అవగాహన ఉంటే దాని గురించి సంబంధించిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాల్సినో వాళ్ళకి ఆ టైంలో తెలుస్తుంది. ఇప్పుడు అవగాహన లేకుంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలో అర్థం కాదు. ఏ విధంగా సహాయక సిబ్బందికి కానీ, మిగతా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ వేరే వాళ్ళకి ఎలా ఇన్ఫామ్ చేయాలో తెలియదు. ప్రొసీజర్స్ తెలియనప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అవ్వడంలో ఏం చేయాలో తెలియదు అనమాట. అటువంటి సమయంలో మత్స్యకారులు చాలా ఇబ్బంది పడతారు. ఇటీవల విశాఖపట్నం హార్బర్ నుంచి వెళ్ళిన వాళ్ళు గల్లంతయ్యారంటే వాళ్ళకి అవగాహన లేక. ఇప్పుడు ఏదైనా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు వెదర్ డిపార్ట్మెంట్ వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తుంది. వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చినప్పుడు వెళ్ళొద్దని చెప్పినప్పుడు వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే ఆ టైంలో అలలు ఎక్కువగా ఉంటుంది, ఈ బోట్స్ సస్టైన్ చేయలేవు అనమాట. అటువంటి టైంలో కంపల్సరీగా ప్రొసీజర్స్ పాటించాలి. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అవగాహన చెప్పిస్తుంటారు. ప్రతి ఒక్క ఎవ్రీ వారం ఒక విలేజ్లో, కమ్యూనిటీ హాల్లో వాళ్ళు కూడా చెప్పినది వినాలి. అలాగే న్యూస్ కూడా కంపల్సరీ చూస్తుండాలి. అంటే మన వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఫిషింగ్ వేటకి వెళ్ళడం కరెక్టా లేదా, మన సొంతం ఉండాలి. అలా అని చెప్పేసి బ్లైండ్గా వెళ్ళకూడదు అనమాట. ఏదైనా కానీ మన అవగాహన ఉండేది కంపల్సరీ అనమాట. ప్రధానంగా ఏదైతే సూచనలు మత్స్యకారులకు ఏ విధంగా సూచించారు, మీరు ఏం చేశారు ఈవేళ? మేము ఈరోజు సూచించడం ఏమైందంటే, వేటకు వెళ్ళేటప్పుడు మేము దాని పరిగణనలో తీసుకొని చాలా ప్లేసెస్లో కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే చాలా ఎడ్యుకేట్ కూడా, ఫిషర్మెన్స్ని ఎడ్యుకేట్ కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది. వాళ్ళకి కరపత్రాలు అందజేయడం రిగార్డింగ్ అవగాహన కరపత్రాలు. దీనివల్ల ఏమంటే ఇందులో రాసింది, ఎప్పుడైనా కానీ వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, గ్రూప్లోనే 4-5 బోట్లు కలిసి వెళ్ళాలి. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి. అలాగే వాళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యారీ చేయాలి. అలాగే ఏమైనా అత్యవసర సమయాల్లో దానికి సంబంధించిన ట్రాన్స్పాండర్ వాళ్ళు ఏదైతే క్యారెక్టర్ చేస్తుందో దాని గురించి అవగాహన ఇవ్వడం జరిగింది. అలాగే కోస్ట్ గార్డ్ యొక్క షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కంటిన్యూగా సముద్రంలో తిరుగుతుంటాయి, వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలో చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ఎప్పుడైతే ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు కంపల్సరీగా మన దేశం యొక్క జాతీయ జెండాని బోట్ పైన ఎగరవేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ సమయం వస్తే రెడ్ కలర్ జెండా ఎగరవేయాలని మేము వీళ్ళకి సూచించడం జరిగింది. అలాగే ఇంకా ఏదైనా ఫెసిలిటీ అవసరం అనుకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళకి అందజేయడం జరుగుతుందని చెప్పేసి మేము చెప్పాను. చూసుకోవచ్చు, ఏదైతే మనతో పాటుగా కొందరు మత్స్యశాఖ ఫిషింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. రోజు ఏం జాగ్రత్తలు పాటించే విధంగా మత్స్యకారులకు సూచించారు మీరు? వాళ్ళు డైలీ వేటకి వెళ్ళేటప్పుడు అంటే బోట్లో ఏమేమి క్యారీ చేయాలి అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ వాడితే వాళ్ళకి ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది కోస్ట్ గార్డ్ వాళ్ళ ద్వారా. ఇంకా వాళ్ళ బోట్లో కూడా రిజిస్ట్రేషన్ పేపర్స్ అండ్ వాళ్ళ ఆధార్ ఐడెంటిటీ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి బోర్డర్ దాటే అవకాశాలు ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నారు అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళ ఐడెంటిటీ ఏంటనేది తెలియడానికి అవి క్యారీ చేయాలని చెప్పాము.
ఇంకా ఏంటంటే వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు ఏంటనేది మాకు ఇన్ఫామ్ చేయాలని కూడా చెప్పాము. అలాగే సైక్లోన్ టైంలో మేము వాళ్ళకి ఈ డే నుండి ఈ డే వరకు సైక్లోన్ ఉంది, మీరు వెళ్ళకూడదు మేము చెప్పేంత వరకు అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చూసుకున్న మనతో పాటుగా కొందరు నేవల్ అధికారులు కూడా ఉన్నారు. ఈరోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరికి మత్స్యకారులకు ఏ విధంగా ఏదైతే సూచనలు చేస్తారో వారితో పాటుగా వారిని కూడా అడిగి తెలుసుకుందాము. अभी ये आज किया ना अवेयरनेस किया, इसका कौन सा प्रिकॉशंस दिया इसका मत्स्यकार ले फैमिली ये ना ये बंदा को? इसके बारे में बताया जाता है। जैसे हम जनसंपर्क कार्यक्रम करते हैं तो इसके थ्रू क्या है, जैसे देखा जाए तो नॉर्मली क्या है, बोट में अगर कोई इमरजेंसी सिचुएशन आती है या जब क्या है फिशरमैन जब भी एट सी जाते हैं तो उनको एक ग्रुप में जाना चाहिए, अकेले जाने पर या किसी दूसरे को इन्फॉर्म करते हुए जाना चाहिए जब भी जाना है। और बोट में क्या है, अपना फ्लैग इंडिया का फ्लैग होना चाहिए जिससे हमें इजी रहे पहचानने के लिए कि हमारा ही बोट है। और रजिस्ट्रेशन कार्ड होना चाहिए जो कि यहाँ पे विशाखापट्टनम जो आंध्र प्रदेश वाले सरकार ने जो डिस्ट्रीब्यूट किया है। दूसरा क्या है, उनके पास में सेफ्टी इक्विपमेंट होना चाहिए, जैसे कि लाइफ जैकेट होना चाहिए, लाइफ बॉय होना चाहिए। और बोट में जैसे इनकेस कोई इमरजेंसी आती है तो उसके लिए क्या है, टोल फ्री नंबर है, उस पर कॉल करना चाहिए। दूसरा क्या है, जैसे बोट में क्या है एक रजिस्ट्रेशन नंबर होता है, इससे हम क्या है आइडेंटिफाई कर सकते हैं, जैसे प्रमाणिका के थ्रू हम आइडेंटिफाई करते हैं। तो कोई भी जैसे बोट में कोई प्रॉब्लम आती है तो वो हमें इमरजेंसी में क्या है नाइट के टाइम पे रेड लाइट जलाएंगे तो हमें क्या है इजी कंफर्म होगा। दूसरा क्या है, कोई हमारे स्टीयरिंग गियर फेलियर होता है या कुछ भी होता है तो हमें रेड फ्लैग होस्ट करेंगे तो हमें इजी पहचानने में होता है। ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఏదైతే మత్స్యకార కుటుంబాల్లోని తీవ్ర ఆవేదన నెలకొండా ఉండడానికి ముందస్తు ప్రమాదాలు జరగకుండా ఏదైతే మీ ఇచ్చినటువంటి కరపత్రాల సూచనలు తప్పకుండా సూచన తప్పకుండా సారి చూడాలని, అదేవిధంగా ఏదైతే విశాఖలోని పలు ప్రాంతాల్లోని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవలే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా 6 ప్రాణాలు కూడా చనిపోయిన ప్రమాదం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పూర్తిగా జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు పూర్తిగా కూడా వెనకొచ్చే అవకాశం ఉందని ఏదైతే ఆ విశాఖ ఏదైతే ఏదైతే సూచించిన కరపత్రాల ద్వారా సూచించిన జాగ్రత్తలు తూతా చెప్పకుండా పాటించాలని కూడా ఇక్కడ నాటు కోస్ట్ గార్డు, నేవీ, మత్స్యకార అధికారులు అయితే ఇక్కడ అవగాహన రూపంలో చెప్పిన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం.